Hello everyone, welcome back to my channel. Today we are going to discuss about the fever and its management. Let's get start the video. Actually, what do you mean by fever? Fever, it is defined as when the body temperature above the normal range is known as fever. ఫీవర్ అంటే ఏంటిది? నార్మల్ రేంజ్ ఎంతగా కన్సిడర్ చేస్తాం మనము? 98.6 ఫారెన్హీట్. అదే సెల్సియస్లో అయితే 37 ఒకవేళ మన బాడీ టెంపరేచర్ ది నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఫీవర్ అని అంటాం. ఓకే, దెన్ వాట్ కుడ్ బి ద కాజ్ టు రైజ్ ద టెంపరేచర్? ఏ కేసెస్లో టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది? ఇక్కడ చెప్పుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ వైరస్, బ్యాక్టీరియా. వెన్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద microorganisms such as virus and bacteria, then the body temperature will rise. Then chemicals, any chemicals whichever enter into our body and it will damage to our tissue organs, then also our body will react to that and the body will show the symptom of rising temperature. Okay, tissue injuries also, when there is a wound injury, if having any wound injury also, that time also the temperature will rise. Now we will see the pathophysiology of fever. యాక్చువల్లీ ఫీవర్ ఎలా స్టార్ట్ అవుతుంది? డ్యూ టు ద పైరోజన్స్ అంటే ఏంటిది? కాజిటివ్ ఆర్గానిజమ్స్ అనమాట. సో ప్రీవియస్లో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? కాజిటివ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ వైరస్, బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది? దెర్ విల్ బి సమ్ రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. సో బాడీ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ టు బి అలర్ట్ అనమాట. ఇది ఒక అలారం సైన్ లాగా మనకి రిమైండ్ చేస్తుంది అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ దెర్ ఈస్ ఎ ఎంట్రీ ఆఫ్ ద పైరోజన్స్? ఇంక్రీజ్ ఇన్ థర్మోస్టాటిక్ సెట్ పాయింట్ ఆఫ్ హైపోథలామస్. అంటే హైపోథలామస్ని ట్రిగర్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు టెంపరేచర్ రైజింగ్ మెకానిజమ్స్ని ఇనిషియేట్ చేస్తుంది అనమాట, టెంపరేచర్ రేజ్ అవ్వడానికి. సో దీనికి మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తామంటే, ద పర్సన్ విల్ బి షివరింగ్, వణుకుతాడు. దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ మెటాబోలిజం అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ వాసో కన్స్ట్రిక్షన్. ఈ 3 థింగ్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనము ప్రీవియస్ వీడియో వైటల్ సైన్స్ బాడీ టెంపరేచర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైతే చూడలేరో దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు అర్థం కావాలి అని అంటే ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఈజ్ ఎ బాడీ టెంపరేచర్ రేజ్ టు ద సెట్ పాయింట్. ఒక సెట్ పాయింట్ వరకు టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. సో ఈ రేజ్ అవ్వడం వల్ల మనకి ఒక రిమైండింగ్ ఇస్తుంది అన్నమాట, దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. సో ఇక్కడ మనము అలర్ట్ అయ్యి దానికి మనం మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మేనేజ్మెంట్ చేయకపోతే కూడా అవర్ బాడీ విల్ ఇనిషియేట్ ద హీట్ లాస్ మెకానిజం ఆల్సో. సో యూ హ్యావ్ టు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనంటే, అవర్ బాడీ ఈజ్ స్ట్రక్చర్డ్ ఇన్ ఎ సచ్ ఏ వే దట్ హీ క్యాన్ హ్యాండిల్ ద థింగ్స్. సో ఏది ఎంట్రీ అయినా ఏదైనా కూడా మన దగ్గర డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది. సో అది ఒకవేళ మంచిగా ఉన్నదనుకోండి, హీ క్యాన్ డిఫెన్స్. ఓకే, హీ క్యాన్ ఫైట్ విత్ ద ఎనీథింగ్ ఫారిన్ ఆర్గానిజమ్స్ మన బాడీలో ఎంట్రీ అయినప్పుడు హీ క్యాన్ డిఫెన్స్ ఇట్. బట్ ఒక సెట్ పాయింట్ అంత వరకే. ఒకవేళ అక్కడ కూడా మనం అలర్ట్ అయ్యి ఏమీ చేయలేదనుకో, దెన్ it will prevent the body temperature to raise till the dangerous point వరకు ఆగకుండా అది ప్రివెంట్ అవుతూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. అప్పటి వరకు వీ హ్యావ్ టు టేక్ ద మేనేజ్మెంట్. ఓకే, దెన్ ఇట్ విల్ సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ మేనేజ్మెంట్ టిల్ దిస్ పాయింట్, then there will be so much of loss to our body. Now we will see the signs and symptoms. So if the person is suffering from the fever, what symptoms he will show? Okay na, oka person ki temperature raise avute elanti symptoms అనేవి చూపిస్తాడు అనేది చూద్దాం. ఫస్ట్ ఈజ్ ద లాస్ ఆఫ్ ఎపిటైట్. ఒకవేళ జ్వరం ఉన్నప్పుడు చూడండి, ఎవరికి ఎక్కువగా తినాలనిపించదు అనమాట. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఎక్కువగా తినాలనిపించదు, హెడేక్గా ఉంటుంది, తలనొప్పి, హాట్, డ్రై, ఫ్లష్డ్ స్కిన్ అనేది ఫ్లష్ అంటే రెడ్ కలర్గా అయిపోతుంది అనమాట. టచ్ చేస్తే చాలా వేడిగా అనిపిస్తుంది.
థర్స్ట్ చాలా దాహంగా ఉంటుంది, మజిల్స్ ఏక్ పెయిన్ కూడా ఉంటుంది, బాడీ పెయిన్స్ అని అంటారు ఒక వాళ్ళు. దెన్ ఫెటిక్ అలసట నీరసంగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎట్లాగో లాస్ ఆఫ్ అపిటైట్ ఉంటుంది కాబట్టి ఏం తినరు, దాహం కూడా ఎక్కువగా వేస్తుంది, సో వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది. దెన్ ఇంక్రీజ్డ్ పల్స్ అండ్ రెస్పిరేటరీ రేట్, పల్స్ అండ్ రెస్పిరేటరీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక లాస్ట్ స్టేజ్ అనమాట, అంటే ఇవి అయిన తర్వాత కూడా ఇక్కడ మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా తీసుకుంటే వీటిని అన్నిటినీ రివర్స్ చేయొచ్చు. ఒకవేళ స్టిల్ కంటిన్యూ ఫీవర్గా ఉంటే లాస్ట్లో కన్ఫ్యూజన్ అంటే తికమకగా సమాధానం చెప్పడం, మనం ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పడం అనమాట. కన్ఫ్యూజన్గా ఉంటుంది వాళ్ళకి, ఏమవుతుంది ఏంటిది ఎక్కడున్నాను అన్న థింగ్స్ కూడా తెలీదు. డెలీరియం అంటే కూడా అలానే మతిమరుపు అనమాట. సో అంటే దీని అర్థం ఏంటిదని అంటే ఫీవర్ ఒకవేళ బ్రెయిన్కి కూడా అటాక్ అయితే దెన్ దే విల్ హ్యావ్ షో ద సిమ్టమ్స్ లైక్ కన్ఫ్యూజన్ అండ్ డెలీరియం. మోస్ట్లీ ఇది పెద్దవాళ్ళలో జరుగుతుంది, అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి, లైక్ అబౌవ్ 50 or 60 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకే ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. బిఫోర్ దిస్ యూ హ్యావ్ టు నో ద టైప్స్ ఆఫ్ ఫీవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ఫీవర్ ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్ మనము ఆల్రెడీ వైటల్ సైన్స్ బాడీ టెంపరేచర్లో చూసాము. ఇంకా మిగతా ఏమి ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో లో గ్రేడ్ ఫీవర్ అంటే ఏంటిది? ఇఫ్ ద టెంపరేచర్ ఫాల్స్ బిట్వీన్ ద 99.5 degrees Fahrenheit టు 100.3 degrees Fahrenheit, అంటే సెల్సియస్లో చెప్పుకుంటే 37.5 to 38.3 degrees Celsius, ఈ మధ్యలో టెంపరేచర్ ఉంటే దాన్ని మనము లో గ్రేడ్ ఫీవర్ అని అంటాం. దెన్ మోడరేట్ ఫీవర్ అంటే ద టెంపరేచర్ బిట్వీన్ ద 102.2 to 104 degrees Fahrenheit ఆర్ సెల్సియస్ 39.1 నుంచి 40 degrees Celsius. ఈ టెంపరేచర్ డిగ్రీస్లో ఫాల్ అయితే దాన్ని మనము మోడరేట్ ఫీవర్ అని అంటాం. హై గ్రేడ్ ఫీవర్ అని అంటే అబౌవ్ 104 degrees Fahrenheit ఆర్ 39.4 degrees Celsiusలో ఉంటే దాన్ని మనము హై గ్రేడ్ ఫీవర్ అని అంటాం. ఇంకా అక్యూట్ ఫీవర్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద ఫీవర్ లెస్ దెన్ 7 days లోపే ఉంటే దాన్ని అక్యూట్ ఫీవర్ అని అంటాం. సబ్ అక్యూట్ ఫీవర్ అని అంటే అప్ టు 14 days వరకు ఉండే ఫీవర్ని సబ్ అక్యూట్ ఫీవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పుకోవాలి అని అంటే టైఫాయిడ్ ఫీవర్. అక్యూట్ ఫీవర్ అంటే ఏదైనా చిన్న లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫీవర్ అయితే అది 7 days లోపు ఉండి వెళ్ళిపోతుంది. సబ్ అక్యూట్ ఫీవర్కి ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్. క్రానిక్ ఫీవర్ని పర్సిస్టెంట్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ ఫీవర్ మోర్ దెన్ 14 days అదర్వైజ్ 1 month వరకు ఉండే ఫీవర్ని క్రానిక్ ఫీవర్ అని అంటాము. ఇది ఏదైనా సిస్టమాటిక్ డిజీజ్ ఉన్నప్పుడే ఫీవర్ అనేది అస్సలు తగ్గదు. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే టీబీ, ట్యూబర్క్లోసిస్, దాంట్లో ఫీవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అస్సలు తగ్గదు. ఓకేనా, అదొకటి ఎగ్జాంపుల్. దెన్ రైగర్ ఫీవర్ అని అంటే ఫీవర్తో పాటు పేషెంట్ విల్ హ్యావ్ ద సిమ్టమ్ ఆఫ్ చలి కూడా ఉంటుంది అనమాట, చలి జ్వరం అని చెప్తారు కదా. ఎగ్జాంపుల్ మలేరియా. అండ్ అనదర్ వన్ ఈస్ హైపర్ పైరెక్సియా అంటే ఇఫ్ ద టెంపరేచర్ రైజెస్ అబౌవ్ 105 degrees కంటే ఎక్కువగా ఉండి అదే కాన్స్టెంట్గా ఉండి దేర్ విల్ బి నో ఫ్లక్చువేట్ ఇన్ ద టెంపరేచర్, దెన్ దట్ ఫీవర్ ఈస్ కాల్డ్ ద హైపర్ పైరెక్సియా. First, now we will see the management, the most important part of this video. So what could be the management? First we will see the మెడికల్ మేనేజ్మెంట్ ఏంటిది? ఫస్ట్ అసలు అది ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది రూల్ అవుట్ చేయాలి. వాట్ కుడ్ బి ద కాజిటివ్ ఏజెంట్, దేని వల్ల అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వలన, కెమికల్స్ వలన, ఏదన్నా తనకి దెబ్బ తగలడం వలన, దేని వల్ల టెంపరేచర్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంట్రీ అవుతే యూ హ్యావ్ టు గివ్ ద యాంటీబయోటిక్స్ అకార్డింగ్ టు ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అండ్ యాంటీపైరెటిక్ డ్రగ్స్ కూడా ఫీవర్ డిక్రీజ్ చేయడానికి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉంటే బాడీ పెయిన్ కోసం మెడికేషన్ టు రెడ్యూస్ ద పెయిన్, ఓకేనా. దెన్ దాహం వేస్తుందని అంటే ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఏబుల్ టు టేక్ ద ఓరల్ ఫ్లూయిడ్స్, దెన్ ఓరల్ ఫ్లూయిడ్స్. ఒకవేళ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్. అట్లా ఫెటిక్గా ఉంటే మంచి ఫుడ్ పెట్టాలి, లైక్ దట్, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెడికల్ మేనేజ్మెంట్. దెన్ కోల్డ్ స్పంజింగ్.
ఇది కోల్డ్ స్పంజింగ్ అని అంటే యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ఆఫ్. తడి బట్టతోటి పెయ్యంతా తుడవాలి. దెన్ రికార్డింగ్ ద టెంపరేచర్ ఎవ్రీ సెకండ్ అవర్లీ. ఒకవేళ హై టెంపరేచర్ ఉంటే సెకండ్ అవర్లీ టెంపరేచర్ రికార్డ్ చేస్తూ ఉండాలి. లేకపోతే సిక్స్త్ అవర్లీ అకార్డింగ్ టు ద టెంపరేచర్ డిగ్రీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం ఎన్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వచ్చాము, దట్ ఈస్ నర్సింగ్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ద పాయింట్, వాట్ ఈస్ ద నర్సింగ్ మేనేజ్మెంట్? నర్సింగ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్లో ఏమొస్తుందంటే ఫీవర్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి అది దాని ప్యాటర్న్ అసెస్ చేయాలి. ఎక్స్టెంట్ అండ్ కోర్స్ ఆఫ్ ఫీవర్, అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అవన్నీ మీరు రికార్డ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గించాలి. పేషెంట్ని ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పాలి, పడుకోమని చెప్పాలి. అండ్ దెన్ కోల్డ్ స్పంజింగ్ బాత్స్, కూల్ ప్యాక్స్. కోల్డ్ స్పంజింగ్ బాత్ అంటే బాడీ మొత్తము కూల్ వాటర్ తోటి, ఒక తడి బట్టతోటి తుడవమని చెప్పాలి. అండ్ మెయిన్ ఎక్స్టెంట్ ఫోర్ హెడ్, తల మీద, చేతులు, కాళ్ళు అవన్నీ తుడవమని చెప్పాలి. కోల్డ్ ప్యాక్స్ అనేవి ఎక్కువగా యాక్సిలరీ పాయింట్స్ దగ్గర, నెక్ పాయింట్ దగ్గర పెట్టమని చెప్పాలి. ఎందుకంటే ఆ పాయింట్ రేంజెస్లో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ దెర్ విల్ బి లో అంటే టెంపరేచర్ లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కోల్డ్ స్పంజ్ అనేది ఇవ్వమని చెప్పాలి. దెన్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ ద పేషెంట్ టు టేక్ ద ఓరల్ ఫ్లూయిడ్స్. వాటర్ అనేది ఎక్కువగా తాగమని చెప్పాలి, లైక్ ఎలక్ట్రోలైట్స్ అయినా కానీ, ఓఆర్ఎస్. ఓకే, దెన్ ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్. ఓకే, ఇవన్నీ ఎక్కువగా తాగమని చెప్పాలి. రాగి జావా. ఓకే, దెన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్ని తీసుకోమని చెప్పాలి పేషెంట్స్కి, లైక్ ఉప్మా కానీ, ఇడ్లీ కానీ. ఓకే, సో లైక్ దిస్ సింపుల్ ఫుడ్ ఓన్లీ హ్యావ్ టు గివ్ టు ద పేషెంట్. దెన్ కంఫర్ట్ అంటే పేషెంట్ కంఫర్ట్ పొజిషన్లో పడుకోవడం, కంఫర్ట్ డ్రెస్ వేసుకోవడం, లైక్ కాటన్ డ్రెస్సెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. బికాస్ అది ఏదైనా స్వెట్టింగ్ ఉన్నా కానీ ఏదైనా సోక్ చేసేస్తుంది అనమాట. సో దట్ కంఫర్ట్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్. I hope you understand about the fever and its management. Okay, if you have any doubts and any queries about this topic, please comment in below. Okay, and please subscribe, like and share my video. Thank you very much.